నువ్వు ఊరుకో అత్త, ఊరికే పిల్లని భయపెట్టకు. ఇంతకీ వీళ్ళిద్దరెవరు? తమ వైపే నోరు తెరిచి తమ మాటలు వింటూ చూస్తున్న వాళ్ళిద్దరిని చూపిస్తూ అడిగింది శైలు. నాకు ఇంట్లో వంటకి ఇంటి పనికి సహాయంగా రిషి సార్ పెట్టారు. అవునా? ఇలా చాలామందినే కాకా పట్టాడులేవాడు. తండ్రి బుద్ధులు ఎడిపోతాయి. కానీ వీడికంటే వాళ్ళ నాన్నే నయం. చివరికి ఎవరో ఒకరిని పెళ్ళైనా చేసుకున్నాడు. కానీ వీడు లెక్కలేనంతమంది అమ్మాయిలతో తిరుగుతున్నాడే కానీ పెళ్ళి మాత్రం వద్దంటాడు. విచిత్రంగా తోస్తున్నాయి చాముండేశ్వరి మాటలు ప్రేరణకి. కొడుకు ఎలాంటి వాడైనా మంచివాడనే చెప్పుకుంటుంది ప్రతి తల్లి. అలాంటిది కొడుకు గురించి చెడ్డగా చెప్పే తల్లిని మొదటిసారిగా చూస్తోంది ప్రేరణ. సార్ గురించి అలాంటి మాటలు వినడం చాలా బాధగా అనిపించింది. అలాంటిది ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా వినడం అస్సలు నచ్చలేదు ప్రేరణకి. అందుకే మీరు వెళ్ళి పని చూసుకోండి అని వాళ్ళను గదమాయించింది. వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ మొదలుపెట్టింది చాముండేశ్వరి. నాకు ఈ పిచ్చి తల్లిని చూస్తుంటేనే జాలేస్తుంది శైలు. అందరినీ అయినా వాడుకుని మోజు తిరాక బోర్ కొడుతుందనో లేక మన రిలేషన్షిప్ ఇంతేననో ఏదో వంక చెప్పి కొంత డబ్బు ఇచ్చి వదిలేసేవాడు. వాళ్ళు ఎంచక్కా వెళ్ళిపోయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని బ్రతుకుతున్నారు. కానీ ఈ అమ్మాయినేంటి పెళ్ళి కాకుండా తల్లిని చేస్తున్నాడు? నీకు అర్థం కాలేదా అత్త? ఏం లేదు, ప్రేరణ అంటే బావకి కొంచెం ఎక్కువ ఇష్టమే అనుకుంటా. అందుకే తనని కాస్త ఎక్కువ కాలమే ఉంచుకోవాలనుకుంటున్నాడు. దానికి తల్లిని చేయడం దేనికి? ఒక బిడ్డకు తల్లి అయితే ఏ ఆడదైనా ఎలాంటి వాడైనా కానీ ఆ బిడ్డ తండ్రి దగ్గరే ఉంటుంది. అది భార్యగా అయినా సరే లేక పొడుగత్తెగా అయినా సరే అంది శైలు ప్రేరణ వంక అదోలా చూస్తూ. దెబ్బతిన్నట్టుగా చూసింది వాళ్ళిద్దరి వైపు ప్రేరణ. అర్థం కాలేదు, అడగాలనే అడిగింది చాముండేశ్వరి. బావ నన్ను ఎందుకు పెళ్లి చేసుకోలేదు చెప్పత్త? రాక్షసివి కదా, పెళ్లి చేసుకున్నాక వాడి ఆటలు నువ్వు సాగనీయవని, అమ్మాయిలతో తిరగడం వీలు కాదని కదా. అందుకే ప్రేరణని కూడా పెళ్లి చేసుకోవట్లేదు. తను కూడా నాలాంటి రాక్షసి అని బావకు అర్థమైనట్లుంది. కానీ ప్రేరణ బావను వదిలిపెట్టి వెళ్ళకూడదు అనుకున్నాడు. దానికి ఒకే ఒక్క దారి, ఇద్దరి మధ్య ఏదో ఒక బంధం ఉండాలి. అది పెళ్ళైతే కాకూడదు. అందుకే ఈ బంధాన్ని క్రియేట్ చేశాడు. ఇప్పుడు బావ ఫ్రీ బర్డే, కానీ ప్రేరణ మాత్రం పంజరంలో చిక్కిన రామచిలుక. పాపం అటు ఎగిరిపోలేదు, ఇటు పంజరంలో ఉండనూ లేదు. మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు? సార్ అలాంటి వారు కాదు, నాకు తెలుసు. మీరు ఏదో మనసులో పెట్టుకొని ఇంకేదో ఆశించి ఇలా మాట్లాడుతున్నారు కదా. మమ్మల్ని విడదీయడమే కదా మీ లక్ష్యం. నిన్ను పెళ్లి చేసుకోలేదు ఆయన, అదే కదా నీ కోపం? ఇద్దరు గట్టిగా నవ్వేశారు ప్రేరణ మాటలకు. చూసావా అత్తయ్య, నేను చెప్పానా తను అలాగే అంటుందని? పిచ్చి ప్రేరణ, వాడు ఎంతమందితో తిరిగాడో లెక్కలేదు. కానీ ఎవరి దగ్గరికి కూడా మేము వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళ కర్మ, బరి తెగించి తిరిగే ఆడదాని గురించి మాకెందుకు అని వదిలేసాం. కానీ నీ దగ్గరికి ఎందుకు వచ్చామో తెలుసా? తర్వాత వాడి నిజస్వరూపం తెలిసి అటు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోలేక ఇటు పెళ్లి కాకుండానే పాపతో సమాజం కుటుంబం చీత్కారాలతో ఒక్కదానివే నరక యాతన అనుభవిస్తావు. నేను పెళ్లి చేసుకుంటాను అని వాడు చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. పోనీలే, ఇన్నాళ్ళకు వాళ్ళలో మార్పు వచ్చింది, అన్నీ మానేసి కాపురం చేసుకుంటాడు చక్కగా అని మురిసిపోయాను. వాడి మెదడులో మళ్ళీ పురుగు తొలిచినట్టుంది. అందుకే సడన్గా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేశాడు. సరే, మిమ్మల్ని ఇద్దరిని విడదీయడానికే వచ్చామన్నావు కదా. నేను చెప్తున్నాను, వాడిని ఒప్పించు. మీ పెళ్ళి నేను దగ్గరుండి జరిపిస్తాను. రిషి మంచివాడు అంటున్నావు కదా. వాడికి నేను మోసం చేసే ఉద్దేశమే లేదన్నావు కదా. అయితే ఒకే ఒక్క మాట అడుగు వాడిని. పెళ్లి చేసుకుంటేనే ఈ పిల్లని కంటానని చెప్పు. లేదంటే ఎన్నేళ్ళైనా పిల్లల్ని కలగకుండా కలిసి ఉందాం అని చెప్పు. ససేమిరా ఒప్పుకోడు నీ మాట. వీలైనంత తొందరగా పిల్లలు కావాలంటాడు. ఎందుకో తెలుసా, వాడేంటో నీకు తెలియడానికి ఎక్కువ టైం పట్టదు. అది తెలిసేలోపే నిన్ను లాక్ చేస్తున్నాడు. అది నువ్వు ఎంత తొందరగా అర్థం చేసుకుంటే అంత మంచిది. ప్రేరణ మెదడు మొద్దుబారిపోయింది. అసలు ఏం జరుగుతుందో, వాళ్ళు ఏం చెప్తున్నారో ఏమీ అర్థం కావట్లేదు. తల తిప్పినట్టుగా కళ్ళు మూతలు పడుతుంటే తల పట్టుకుని అలాగే పక్కకు వాలిపోయింది. అయ్యో ఏమైంది అంది ప్రేరణను పట్టుకుని శైలు. కాసిని నీళ్లు మొహాన చల్లి, కొంచెం కూల్గా ఉండు, కంగారు పడకు. నేను చెప్పింది నీకు డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది.
మళ్ళీ రేపు వస్తాను నేను. నువ్వు నమ్మట్లేదు కదా బావ గురించి, ప్రూఫ్స్తో సహా వస్తాను. కానీ మేము ఇలా వచ్చి అన్నీ చెప్పినట్లు బావతో చెప్పకు. తన గురించి అంతా తెలిసిపోయింది అంటే తను ఇంకోలా ఉంటాను నీతో. అది నువ్వు తట్టుకోలేవు. అత్త చెప్పినట్టు పెళ్ళైతేనే పిల్లలు, లేదంటే ఎప్పటికీ పిల్లలు లేకుండా ఇలాగే ఉందాం అని ఒకే ఒక్క మాట మీద ఉండు. అప్పుడు నీకే తెలుస్తుంది బావ నిజస్వరూపం అంది శైలు. అటువైపు వచ్చిన మల్లీశ్వర్ని చూసి, ఏ అమ్మ ఇట్రా, ప్రేరణని జాగ్రత్తగా చూసుకో. తనకి ఎలాంటి హాని జరగడానికి వీల్లేదు. రాత్రింబవళ్ళు ఇక్కడే ఉండండి. ఏ చిన్న గొడవ జరిగినా, తనకి ఎలాంటి హాని జరిగినా వెంటనే నా నెంబర్కి ఫోన్ చేసి చెప్పు అంటూ విజిటింగ్ కార్డు, దాంతోపాటు 10,000 రూపాయల నోట్ల కట్ట కూడా ఇచ్చింది చాముండేశ్వరి. అమ్మాయి జాగ్రత్త, అర్థమైందా అంటూ చెప్పి బయటకు నడిచింది. వెళ్ళొస్తాను ప్రేరణ, ఈ విషయం బావతో చెప్పకు. నేను చెప్పింది గుర్తుంది కదా, ఆ ఒక్క మాట అడిగి చూడు, నీకే తెలుస్తుంది. మేము మీ శ్రేయోభిలాషమే కానీ శత్రువులం కాదు. పెళ్లి చేసుకుంటానని ఒప్పించు బావతో. అత్త నేను దగ్గరుండి పెళ్లి చేస్తాం. లేదంటే జీవితంలో చాలా నష్టపోతావు. బాయ్, టేక్ కేర్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది శైలు.